ఈరోజు సమాజంలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఎప్పుడైతే ఒక యువకుడు వివాహం చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాడో, తన భార్యలో కావలసిన లక్షణాలలో మొట్టమొదటి లక్షణం తను అందంగా కనబడాలి. రెండోది, తను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి, స్పష్టంగా ఇంగ్లీష్ భాష మాట్లాడగలగాలి. మరికొందరు ఏం చూస్తారు, తన యొక్క హెయిర్ స్టైల్, తన హెయిర్ కట్ ఏ విధంగా ఉంది, తన నడిచే పద్ధతి ఏ విధంగా ఉంది. మరికొందరు ఏం చేస్తారు, తన యొక్క క్వాలిఫికేషన్ని చూస్తారు. మరికొందరు వివాహం తర్వాత తను ఉద్యోగం చేసి నా చేతిలో ఎంత పెడుతుంది అని గమనిస్తారు కొంతమంది. మరికొందరు ఏం చూస్తారు, డ్రెస్సింగ్ స్టైల్ను చూస్తారు. నా తోటి మిత్రులారా, మీ అందరికీ ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. వివాహం చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు, మీ భార్యలో చూడాల్సిన ముఖ్య లక్షణాలు ఇవి కావు. చూడండి, క్వాలిఫికేషన్ చూడండి, తప్పు లేదు. కానీ తన యొక్క డబ్బుని మాత్రం చూడకండి, తన సంపాదనను చూడకండి, తన యొక్క అందాన్ని అస్సలు చూడకండి. చూడాలనుకుంటున్నారా, తన యొక్క అలవాట్ను గమనించండి. తను ఏ విధంగా ఉంటుంది, తన తల్లితో ఏ విధంగా మాట్లాడుతుంది, తన తండ్రితో ఏ విధంగా మాట్లాడుతుంది, తన వదినతో ఏ విధంగా ఉంటుందో గమనించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీ తల్లితో తను ఏ విధంగా మాట్లాడబోతుందో మీరు తెలుసుకుంటారు. సోదరులారా, మీరు చూడాలనుకుంటున్నారా, తను నడిచే పద్ధతి కాదు, తన యొక్క హెయిర్ స్టైల్ని కాదు మీరు గమనించాల్సింది, తను మాట్లాడే విధానాన్ని గమనించండి. మీకు మొత్తం తన గురించి అర్థమవుతుంది. తన క్వాలిఫికేషన్ను చూస్తున్నారా, చూడండి, తప్పులేదు. కానీ దానితో పాటు ఖురాన్ను చదవగలుగుతుందా లేదా దానిని కూడా గమనించండి. ఒకవేళ ఖురాన్ని చదవగలిగితే మీకు పుట్టబోయే పిల్లలకి ఖురాన్ యొక్క విద్య తను స్వయంగా నేర్పగలుగుతుంది. సోదరులారా, చూడాలనుకుంటున్నారా, తప్పకుండా చూడండి. సయ్యదా ఫాతిమతు జహ్రా వారి యొక్క అడుగు జాడలో నడుస్తుందా లేదా గమనించండి. తన డ్రెస్సింగ్ స్టైల్ను చూడమాకండి, తను పరదాలో ఉంటుందా లేదా గమనించండి. తను పరదాలో ఉన్నట్లయితే మీకు పుట్టబోయే పిల్లలు కూడా పరదాలో ఉంటారు. కూతురు పుట్టినట్లయితే, కుమారుడు పుట్టినట్లయితే తన యొక్క అడుగు జాడల్లో నడిచి మంచి మనిషిగా మారుతాడు. దీనిని గమనించండి. నా తోటి మిత్రులారా, వివాహం చేసుకునే ముందు కేవలం అందాన్ని మాత్రమే చూడకండి, తన అలవాట్లను చూడండి, మీకు అర్థమవుతుంది. కేవలం తన యొక్క బయోడేటా చదివినంత మాత్రాన తన గురించి మీకు అర్థం కాదు. తను మాట్లాడే పద్ధతి ద్వారా తను ఏమిటో మీకు అర్థమవుతుంది.